హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో బెంగళూరులోని చిన్న చిన్న హోటల్స్లో చేసే క్రిస్పీ దోశ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మీరు ఎప్పుడు దోశ వేసుకున్నప్పుడు క్రిస్పీగా మంచి రంగుతో టేస్ట్గా కుదరాలంటే ఈ దోశ పిండిని పర్ఫెక్ట్గా చూపిస్తున్నానండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే దోశ వేసిన చాలా టేస్టీగా మంచి రంగు వస్తుందండి. చూస్తేనే ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు ఒకే రకం కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఇక ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా ఇంకా సింపుల్గా చేసుకునే ఈ క్రిస్పీ దోశ రెసిపీని ఎలా చేయాలో తయారు చేసే విధానాన్ని చూద్దాం రండి. ముందుగా మనము దోశ బ్యాటర్ని రెడీ చేసుకుందామండి. మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒకే కప్పుతో అన్ని కొలతలు తీసుకోవాలండి. ఒక కప్పు రేషన్ రైస్ లేదంటే దోశ రైస్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను అదే కప్పుతో ఒక కప్పు ఇడ్లీ రైస్ తీసుకుంటున్నానండి. ఖచ్చితంగా ఇడ్లీ రైస్ తీసుకోవాలి ఈ బ్యాటర్ కోసము. అదే కప్పుతో హాఫ్ కప్పు మినపగుళ్ళు తీసుకోవాలి, లేదంటే బద్ద మినపప్పు అయినా తీసుకోవచ్చండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు తీసుకోవాలండి, 2 టేబుల్ స్పూన్ల కందిపప్పు తీసుకోవాలి. చాలా టేస్టీగా వస్తుందండి దోశ ఇలా తీసుకుంటే. మనము కలర్ కూడా చాలా మంచిగా వస్తుందండి. మీరు కావాలంటే దీంట్లో హాఫ్ టీ స్పూన్ మెంతులైనా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ మెంతులు వేయట్లేదండి. ఇప్పుడు అదే కప్పుతో పావు కప్పు అటుకులు తీసుకోవాలండి. కొలతలు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నేను ఒక కప్పు రేషన్ రైస్, ఒక కప్పు ఇడ్లీ రైస్, హాఫ్ కప్పు మినపగుళ్ళు, పావు కప్పు అటుకులు, 2 టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల కందిపప్పు తీసుకొని శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకొని ఆ వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ వేసుకొని మనం ఒక 3 గంటల పాటు నానబెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువసేపు నానబెట్టొద్దు. ఒక 3 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పప్పులు ఇంకా బియ్యం కూడా బాగా నానేయండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని మనం జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా సన్నటి రవ ఎలా ఉంటుందో అలా గ్రైండ్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సన్నటి రవలా గ్రైండ్ చేసుకుంటే మనకు దోశ చాలా క్రిస్పీగా వస్తుందండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పప్పు బియ్యం అన్నిటిని గ్రైండ్ చేసుకొని అదే బౌల్లో వేసుకోవాలి. ఇక్కడ మనము పిండిని స్పూన్తో మిక్స్ చేసుకోవద్దండి, చేత్తో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకు దోశలు మంచిగా పిండి పులిసి క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. ఇలా చేత్తో 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా పిండిని 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి కనీసం 8 గంటల పాటైనా పిండిని పులియనివ్వాలండి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ పిండిని పులియనివ్వడానికి పెట్టుకుంటున్నానండి. ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి ఎంత బాగా పులిసిందో, చాలా బాగా పులుస్తుందండి. ఇప్పుడు ఇలా ఒకటే డైరెక్షన్లో పిండిని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనకు అవసరమైనంత పిండి వేరొక బౌల్లో తీసుకోవాలండి. మిగతా పిండిని మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే 2 నుంచి 3 రోజుల పాటు మనం పిండిలో దోశలు వేసుకోవచ్చండి. మనకి సరిపోయినంత పిండిని వేరొక బౌల్లో తీసుకొని దాంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. దోశలకి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉందండి. ఒకవేళ మీకు పిండి గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకోవాలండి. పెనం పెట్టుకొని ఇప్పుడు మనం ఇలా వాటర్ని చిలకరించుకోవాలండి. ప్రతిసారి దోశ వేసినప్పుడు మనం ఇలా వాటర్ని చిలకరించుకుంటే మనకు చాలా క్రిస్పీగా వస్తుందండి దోశను. ఇలా వాటర్ చిలకరించిన తర్వాత టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలండి. ఇలా బాగా తుడుచుకున్న తర్వాత 2 నుంచి 3 గరిటెలు పిండి వేసి పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. వీలైనంత వరకు పల్చగా, మీకు కావాల్సినంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఘీ కారాన్ని స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. ఒక 2 టీ స్పూన్ల నెయ్యి తీసుకొని దాంట్లో 1 టీ స్పూన్ కారం వేసుకోవాలండి. వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకుంటే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి దోశ.
అన్ని వైపుల్లో ఈక్వల్గా ఇలా పెట్టుకోవాలండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మంట నుంచి మంచిగా క్రిస్పీగా కాల్చుకోవాలండి. ఇలా క్రిస్పీగా కాలే వరకు దోశను మంచిగా క్రిస్పీగా కాల్చుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకోవాలండి. అన్ని వైపుల్లో ఈక్వల్గా మంచిగా కాల్చుకోవాలి ఎర్రగా. చూడండి ఇలా క్రిస్పీగా కాలిన తర్వాత ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసి ప్లేట్లో తీసుకోవాలండి. ఎంత మంచి రంగు వచ్చిందో, చూస్తేనే తినాలనిపించేలా చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా వస్తుందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ప్రతిసారి దోశ వేసినప్పుడు ఇలా వాటర్ చిలకరించి టిష్యూ పేపర్తో లేదంటే క్లాత్తో తుడుచుకోవాలండి. అప్పుడే మనకు చాలా క్రిస్పీగా వస్తాయండి దోశలు. ఇప్పుడు ఇదే విధంగా 2 గరిటెలు పిండి వేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. కాస్త పైన తడి ఆరిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. మళ్ళీ ఇలా నెయ్యి కారాన్ని అప్లై చేసుకోవాలండి. ఈ కమ్మగా ఉంటుందండి ఈ కారం అయితే, టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. అన్ని వైపుల్లో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. నెయ్యి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుందండి. దోశ అయితే క్రిస్పీగా సూపర్గా ఉంటుందండి. మంచిగా రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపుల్లో ఈక్వల్గా కాల్చుకోవాలండి దోశలు అయితే. ఇలా క్రిస్పీగా కాలిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని దోశలను 1 బై 1 వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా 1 బై 1 దోశలు వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. నేనైతే ఇక్కడ పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నాను. చిన్న చిన్న హోటల్స్లో బెంగళూరులో ఎక్కువగా చేసే క్రిస్పీ దోశ అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ క్రిస్పీ దోశను ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.